మండలం కణంపల్లిలో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. తమని ఓటు వేయనివ్వడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు ఇతరులు వేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు ఓటర్లు. ఓటు వేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు ఓటర్లు. ఓట్లు జరుగుతాయి 6 నుంచి జరుగుతాయి కానీ జనాలు పోతా అంటే పద్దాకలు పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మా మీరు నిలబడండి, మీరు రావద్దండి, మేము పిలుస్తాము మీరు రండి అని చెప్తున్నారు. అలా మేము 2 సార్లు 3 సార్లు పోయినాము. మాకు ఎన్నికే పంపించినారు. మాతో ఓట్లు వేయలేదు. మేము చేతులు కూడా చూపిస్తాను చూడండి. అసలు వేలు ఏమైనా ఉందా? మాకు లేదు. అసలు మా ఊర్లో ఓట్లే మా ఊర్లో ఎవరు వేయలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆలోచన తిడుతున్నారు. మా మీద లేడీస్ పోలీసు వాళ్ళకి పిలిపించారు కొట్టడానికి. లేడీస్ వాళ్ళు వచ్చి బెదరగొట్టి పంపించారు. 3వ లేడీస్ వాళ్ళని పంపించారు. 3 సార్లు ఎల్లగొట్టారు. రాత్రి పూట అయితే 1 గంటకు లేపినారు. మాకు ఆడలకు నిద్ర లేకుండా చేసినారు. మొగోలు ఇంట్లో వస్తే మొగోలు కానీ రాకుండా చేసినారు. మేము చిన్న కులస్తులం అని చెప్పి బీసీ క్యాండిడేట్, ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్లు 3 కులాలు ఉన్నాయి. ఆడ ఏకపక్షం ఎప్పుడే కానీ లేదు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళ రౌడీ తన వల్లనే అల్లాడిపోయినాం. ప్రజలైతే ఓటు ఒక్కరు కూడా వేయలేదు సార్. ఒక్కరు 605 ఓట్లు ఉన్నాయి. 605 ఓట్లు మొత్తం రిగ్గింగే. ఒక్కరికి కూడా మా స్లిప్పులన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. మొత్తం కులం పేరు ఎత్తి, కులం ఎస్టీ సుగాలకు ఏం పని రాయడానికి కులం పేరు ఎత్తి తిట్టినారు సార్. వాళ్ళకైతే పోలీసులు ఒక్క మాట కూడా లేదు. తెలుగుదేశం క్యాండిడేట్లకు సుగాలలో అయితే ఎస్టీ సార్ మాది. మేము ఏమైనా చేస్తే వీళ్ళు ఉంటారా? వీళ్ళు తెలుగుదేశం అంత విజృంభించాలా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కే ఇంత విజృంభించాలంటే వీళ్ళు మనుషులు అనాలా? లేకుంటే వీళ్ళకి ఏమని చెప్పాలా? కడుపుకు అన్నం తినే వాళ్ళైతే ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇటువంటి వాళ్ళు చేయకూడదు. ముందు పోలీసులు మీరు మాత్రం పోయినారనుకో మీరు చంపేస్తారా? మీరు పోవాలి. పోలీసులే ముందు అయితే మాకు ఫస్ట్ పోలీసు వాళ్ళే.